బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రేపు నంద్యాలలో పర్యటించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు తెలిపారు. నంద్యాల జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మొట్టమొదటి పర్యటన నంద్యాలలో జరగడం ఆనందంగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ పర్యటనలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించబడిన సీట్లలో సత్తా చాటేందుకు పార్టీ కార్యకర్తలను నిర్మాణాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని అన్నారు. భారతీయ జనతా పార్టీ ద్వారా రాయలసీమలో ఏ రకమైన అభివృద్ధికి అవసరమైన సమస్యలు ఉన్నాయి, సమస్యలను గుర్తించడం, ఆ సమస్యలపై స్పందించి కూటమి ప్రభుత్వం ద్వారా సమస్యలను పరిష్కరించడం ఇందులో ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే నంద్యాలకు రావడం జరుగుతుంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర కమిటీ వరకు నిర్మాణం జరగడం, అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరగడం, వారు ఈ పర్యటనకు రావడంలో ముఖ్య ఉద్దేశం పూర్తి స్థాయి కార్యకర్తలను తయారు చేయడమే లక్ష్యంగా, రాయలసీమ అభివృద్ధి ధ్యేయంగా. ఇంతవరకు గతంలో పాలించిన అన్ని పార్టీలు కూడా రాయలసీమలో అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా సమస్యల మీద స్పందించకపోవడం, కేవలం పేపర్ వరకు ప్రకటనల వరకే ఆగిపోవడం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకు దాదాపుగా 2017 ప్రకటించి అమృత్ స్కీమ్ నంద్యాలలో నత్త నడకన నడుస్తూ 8-9 సంవత్సరాలకు కానీ పూర్తిగా ఫలితాలు రావలేదు.